స్వాంతే స్మరామ్యహం. ఐదో పేజీలో ప్రశ్న: అభ్యుదయ నిశ్రేయస్సులు అనగానేమి, వానిని పొందుట ఎట్లు అని. ధర్మమును ఆచరించుటచే స్వర్గాది సుఖముల నందుచు బ్రహ్మ పదవి వరకు గల సద్గతిని పొందుటయే అభ్యుదయము అనబడను. సర్వదుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపమైన సద్యోముక్తియే నిశ్రేయస్సు. ప్రవృత్తి ధర్మమును ఆచరించుటచే అభ్యుదయమును, నివృత్తి ధర్మమును అనుష్ఠించుటచే నిశ్రేయస్సు లభించును. ఇంతవరకు పరమపురుషార్థాన్ని దేనివల్ల పొందవచ్చు అని ప్రశ్నించుకొని బ్రహ్మ విద్య వల్ల పొందవచ్చు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అని. ఆ బ్రహ్మ విద్య ఎట్లొస్తుంది అంటే వేదాల వల్ల. అయితే వేదాలన్నిటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత మనకు బ్రహ్మ విద్య వస్తుందా అంటే అట్లా కాదు. వేదాలన్నీ అధ్యయనం చేయటము అంటే అది దుస్సాధ్యం ఈ రోజుల్లో. అందుకే శాస్త్రం ఎంత పెద్దగా ఉన్నా దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మహాత్ములచే తెలుసుకొని అనుష్ఠిస్తే చాలు, దానివల్ల పరమపురుషార్థం లభిస్తుంది అని నిశ్చయించారు. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా, యత్సారభూతం తదుపాసితవ్యం, యథా హంసక్షీరమివాంబ మిశ్రం అని చెప్పారు. మనిషికి ఉండేదే తక్కువ కాలం అనే ఉద్దేశంతో సారాన్ని అర్థం చేసుకుంటే చాలంటున్నారు. ఎందుకంటే వేదాల్లో ఏమేమి ఉంది అని నీవు అర్థం చేసుకోవటం అంటే పండితులకు కూడా కష్టమవుతుంది ఈరోజు. వేదాన్ని అధ్యయనం చేస్తాము అని గురుకులాలకు చేరుకుంటారే పిల్లలు, వాళ్ళు 10 ఏండ్లైనా ఊరికి కంఠస్థానికే పోతాను టైం అంతా. దాని తర్వాత ఆ వాక్యాల వివరణ ఇదంతా అర్థమయ్యే లోపల వాడి వయసు అయిపోతుంది. ఒక వేదమే కావటం లేదు, అది ఒక వేదము వాళ్ళ స్వశాఖ, అదే కష్టం అనిపిస్తుంది. అందుకే శాస్త్రం ఎంతున్నా సారమైన దాన్ని నీవు ఉపాసిస్తే చాలు అని భగవంతుని మాట ఉత్తర గీతలో. ఎందుకంటే మనిషికి ఉండే టైం చాలా తక్కువ. ప్రహ్లాదుడు ఒక విషయాన్ని చెప్తాడు, మనిషికి ఎంత తక్కువ ఉంది కాలము అని. ఆయు వర్షశతం రణాం పరిమితం, రాత్రౌ తదర్థం గతం. మనిషికి 100 ఏళ్ళు అని ఊరికి ప్రసిద్ధి, అంతే. ఎవరు 100 ఏళ్ళు బతికే వాళ్ళే, ప్రసిద్ధి 100 ఏళ్ళు ఉంటాడు. 100 ఏళ్లలో సగము రాత్రిళ్ళలో గడిచిపోతుంది. ఎందుకంటే రాత్రి పడుకుంటే ఏమొచ్చింది, 10-12 గంటలు చూడండి. అంటే వాడికి ఇంకా 12 గంటల టైం రోజుకు. అంటే అది అనివార్యం నిద్ర అనేది. నిద్ర లేకపోతే వాడి జీవితం జరగదు. అందుకే ఆయు వర్షశతం రణాం పరిమితం, రాత్రౌ తదర్థం గతం, తస్యార్ధస్య పరస్య చార్ధమపరం, బాలత్వ వృద్ధత్వయోః. ఇంకా మిగిలింది ఎంత అంటే 50 ఏళ్ళు. 50 ఏళ్ళు అయిపోయింది, నిద్రలో అయిపోతుంది అంత. ఇంకా మిగిలింది 50 ఏళ్లలో తస్యార్ధస్య పరస్య చార్ధమపరం, బాలత్వ వృద్ధత్వయోః. బాల్యంలో పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి అమాయకత్వం ఏమి తెలియదు. శాస్త్రం ఒకటి ఉంది, అది ఒక పురుషార్థాన్ని ఇస్తుంది, మహాపురుషార్థాన్ని నేను తెచ్చుకోవచ్చు, ఇదిగో నేను అధ్యయనం చేస్తాను అనే బుద్ధి పిల్లలకి ఎట్లా వస్తుంది? 12-13 ఏళ్ళ పిల్లవాళ్ళ వరకు వాడికి ఏ బుద్ధి రాదు. తర్వాత ఏమన్నా వస్తే అవకాశం. ఇది 12.5 సంవత్సరాలు అనుకోండి. వృద్ధత్వయోః, చివరి 12.5-13 సంవత్సరాలు అక్కడ కూడా వాడికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ఇంకేం నేను తెచ్చుకుంటాడు.
అంటే ఈ 12.5 మొదటిది, జీవితంలో చివరి 12.5 సంవత్సరాలు. దీన్ని తస్యార్ధస్య పరస్య చార్ధమపరం అన్నారు. బాలత్వ వృద్ధత్వయో. ఇంకా మిగిలింది ఎంత అంటే ఇంకా 25 ఏళ్ళు మిగిలి. శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాధివర్ణీయతే. ఇంకా మిగిలిన 25 సంవత్సరాల్లో వాడికి వ్యాధి దుఃఖము, వియోగ దుఃఖము, బంధువులు స్నేహితులు వాళ్ళ సేవ చేసే దుఃఖము. చూడండి, ఎవరో బంధువులు వస్తారు, వాళ్ళు ఎక్కడికో పిలుచుకుపోతారు. టూరు పోదాంరా నీవు రా పిలుచుకోవాలి అట్లా. లేదా ఎక్కడికో పోవాలనుకుంటున్నాము నీవు రమ్మని పిలుచుకుపోతారు. లేకుంటే వచ్చి కూర్చుంటారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి వాళ్ళు పోయేంత వరకు నీవేం చదువుకుంటావు, ఎట్లా అర్థం చేసుకుంటావు? ఏమి చేయలేము. శేషం వ్యాధి, మనిషికి ఎన్నెన్నో రోజులు జ్వరాలు, రకరకాల సమస్యలు, ఎన్నెన్నో రోగాలు వస్తాయి. యాక్సిడెంట్లో ఏదో ఒక బస్సు. శేషం వ్యాధి వియోగ దుఃఖం. ఎంతోమంది తన వాళ్ళలోనే పోతుంటారు, చనిపోతారు. అప్పుడు ఏడవాల, వాళ్ళ కార్యాలకంతా పోవాలి. ఇదంతా కూడా ఉంటుంది కదా. శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభి, అందరినీ సేవించేది. బంధువులు పిలిచిరే పోవాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు అంటే పోవాలా, వాళ్ళు ఫంక్షన్లో అంటే పోవాలా. అంటే నీ టైం అంతా కూడా ఇట్లా గడిచిపోతుంది అని అర్థం. ఆ రోజుల్లో నువ్వేం అధ్యయనం చేయలేవు అని అర్థం. శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభి నీయతే జీవే వారి తరంగ చంచలతరే సౌఖ్యం కుత ప్రాణిన. ఇంకెంత టైం మిగులుతుంది వీడికి? ఇంత చంచలంగా ఈ జీవితం ఉంటే సౌఖ్యం కుత ప్రాణిన, వాడి సుఖము, వాడు సుఖం కోసం వాడు చేయాల్సినటువంటి ఒక మహాప్రయత్నము ఇదంతా కల్లా ఇది జరగదు. అంటే వీడికి తక్కువ టైం, ఆ తక్కువ టైంలో ఈ కలియుగ సమస్య వీడికి సోమరితనం. కలియుగంలో కలి అనే శబ్దానికి అర్థమేమి అంటే సోమరితనం, దారిద్ర్యము అని అర్థం. కలియుగంలో వీడికి ఏ మంచి కార్యం కూడా ఇంట్రెస్ట్ రాదు. ఏం చేస్తావు, దాంట్లో ఏమొస్తుంది, ఇట్లా వాడికి. దాన్నే వ్యాసమహర్షి అంటారు, అలుసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఇవన్నీ వీడికి లక్షణాలు. ఇన్ని లక్షణాలతో కూడినటువంటి వ్యక్తి ఇంత తక్కువ టైంలో వేదాలన్నీ తెలుసుకొని దాన్ని అనుష్ఠించటము, మహాపురుషార్థాన్ని పొందటం ఇదంతా కూడా సాధ్యం కాదు. అందుకే సారభూతం ఉపాసితవ్యం. సారమైంది ఏదో తెలుసుకోవాలా. అది కూడా ఎవరు మహాపురుషార్థాన్ని పొందినటువంటి మహాత్ములు ఉన్నారో మనతో పాటు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు చెప్పి మహాజనో ఏన గతస్స పంథ, మనమేదో ఊహించి నిశ్చయించుకుంటాము, పుస్తకాల్లో చూసి నిశ్చయించుకుంటాము, ఇదంతా సాధ్యం. ఎందుకంటే నైకో ఋషిర్యస్య మతం ప్రమాణం అన్నది. ఏదో ఒక ఋషి గ్రంథాన్ని తెలుసుకున్నంత మాత్రాన్ని నీకేం అర్థమయ్యలేదు అంటారు. ఎందుకంటే ఈరోజు కూడా భగవద్గీత దొరుకుతుంది అనుకోండి, అర్థమైపోతుందా? ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఏదో గ్రంథం దొరికింది అంటే అర్థమైపోతుంది? అంతరం కాదు అది. శంకరాచార్యులు చెప్పాలా, శంకరాచార్యులు చెప్పిండికి అక్కడే అర్థమైందా? లేదు, మళ్ళీ స్వామివారే చెప్పాల్సి వచ్చింది. పోనీ స్వామివారు చెప్పేటి అర్థమైతే అవి కఠినమనుకుని ఇంకా తక్కువ చేస్తారు, ఇంకా సరళము ఇట్లా అందిస్తూనే ఉన్నారు మహాత్ములు. అంటే మహాజనో ఏన గతస్స పంథ, మనతో పాటు జీవిస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండి నీవు ఆ సారాన్ని తెలుసుకుంటే దాన్ని అనుష్ఠానం చేస్తే చాలు అని ఈ స్థితి. సరే, ఆ శాస్త్రాల్లో అయినా ఏ విషయం ఉంది అని ప్రశ్నించుకుంటాం. సకల శాస్త్రాల యొక్క సారం ఏమి అంటే ఒక్క శబ్దంతో చెప్పాలా, ధర్మం. ధర్మానికి 2 రూపాలు, ఒకటి క్రియారూపము, రెండవ తత్వరూపం. దీని ఇంకా సరళంగా చెప్పాలంటే ఒకటి సాధనా రూపము, రెండవది సాధ్య రూపం. ధర్మానికి 2 రూపాలు. సాధనా రూపము అంటే క్రియ. ఎన్నో రకాల క్రియలు మన శాస్త్రాలు, యజ్ఞాలనండి, దానాలు, తపస్సులు, రకరకాల వేర్వేరు కార్యాలు, ధర్మకార్యాలు, అనుష్ఠానాలు, వ్రతాలు, దీక్షలు, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నెన్నో ఆచారాలు, సదాచారాలను చెప్పుకుంటాం. ఇవన్నీ సాధన రూప ధర్మాలు.
రెండవది ఉంది సాధ్య. ఈ సాధనాలతో దేని సాధించాలో అది సాధ్యం. అదేది అంటే తత్వ, పరమార్థం, బ్రాహ్మీ స్థితి అంటాం కదా అది. అందుకే ఈ రెండు కూడా ధర్మాలే అయినా ఒకటి క్రియారూపము, రెండవ తత్వరూపం. ఈ సాధన రూపాలు ఎట్లుంటాయి అంటే, ఇది సాధన అంటే ఒక క్రియ కాబట్టి, క్రియ అనేది దేశ కాలమాన పరిస్థితుల మీద కొంత ఆధారపడుతుంది, తప్పదు. ఉదాహరణకు ఏదో ఒక ఊరికి వెళ్ళాలా అనుకుంటాం, ఇక్కడ నుంచి మైసూర్ పోవాలా అంటాడు, అది సాధ్య, దాన్ని చేరుకోవాలి. దానికోసమని మార్గాలు, ఇట్లా పోవచ్చు, ఇంకో రోడ్లో పోవచ్చు, ఇంకో రూట్లో పోవచ్చు అని చెప్పుకుంటారు, 5-6 రోడ్లు చెప్తారు. ఇవన్నీ సాధన. ఈ సాధనల్లో ఏమి అంటే కొన్నిసార్లు ఈ సాధనలు మారిపోవచ్చు. ఇప్పుడు ఆ రోడ్ లేదంట చూడండి, పోయేటప్పుడు నీవు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పోయే రూట్ ఏముందో అది ఈరోజు లేకపోవచ్చు. కొన్నిసార్లు ఉండే రోడ్ను ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఇది నేను 10 ఏళ్ళు వచ్చిండే రోడ్డేనా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే నీవు 10 ఏళ్ళు కింద వచ్చినప్పుడు సింగిల్ రోడ్ ఉండింది, ఇప్పుడు 4 లైన్లు అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ సాధన అంటే ఈ మార్గాలు ఉన్నాయే దాన్ని చేరుకోవటానికి, అవి కాలకాలానికి మారుతాయి. క్రియారూపంగా ఉండే ధర్మాలు కాలకాలానికి మారుతాయి, దేశానికి మారుతాయి. ఈ మార్పు అనివార్యమే. నీవు 50 ఏళ్ల కింద ఏ రోడ్లో ఎట్లా పోయినావో అట్లే పోయేకైతుంది ఈ రోజు కూడా, సాధ్యం కాదు. ఎందుకు ధర్మాలు మారుతున్నాయి అంటే అదే కారణం. ఇవి క్రియారూప ధర్మాలు మారుతాయి, అది తత్వరూపాన్నం అది మారదు. సనాతన అంటే అది, సనాతనము అంటే ఎప్పటికీ ఉండేది ఏది ఒకే రకంగా, అది తత్వరూపం. క్రియారూపాలు ఉన్నాయి కదా, ఇవి సనాతన కాదు. కానీ సనాతనాన్ని చేరుస్తాయి అనే అర్థంలో వీటికి కూడా సనాతన అని పేరు వచ్చింది. బస్సుల మీద అనంతపురం అని రాసింటారు అనుకోండి, అదే అనంతపురం కాదు, దాంట్లో కూర్చుంటే అనంతపురం చేరుస్తాయి అట్లా. అదేవిధంగా ఇక్కడ కూడా మైసూరు అని రాసిన వెంటనే బస్సు కూడా మైసూరు కాదు కదా, అది చేరుస్తుంది అంతే అర్థం. అట్లా సనాతన ధర్మం ఏది అంటే గమ్యం, పరమార్థం, తత్వం. దీన్ని చేరుకోవటానికి వివిధ మార్గాలన్నీ ఉన్నాయి. ఈ మార్గాలు మారుతాయి, తప్పదు. కొన్నిసార్లు అయితే ఆ రోడ్డు పూర్తి మూసేసింటారు, కొత్త రోడ్డు స్టార్ట్ చేస్తారు, ఫ్లైఓవర్ అంటారు, ఎక్కడి నుంచో పోవాలి అంటారు, మరి జరుగుతుంది. ఇవన్నీ నీవు వద్దనేకి లేదు, కాలకాలానికి చేంజెస్ వస్తాయి అంతే. నేను ఆ రోడ్లో పోను అంటే అర్థమే లేదండి. అందుకే ఈ క్రియారూప ధర్మాలు, సాధన రూప ధర్మాలు మారతాయి, అనివార్యం. కృతయుగంలో ఒక రకంగా ఉండేవి, త్రేతాయుగంలో ఇంకో రకంగా ఉండేవి, కొంచెం మారినాయి, తగ్గించింది, కొంత తీవ్రత తగ్గినాయి. ద్వాపర యుగంలో ఇంకా తగ్గినాయి, కలియుగంలో ఇది కనిపిస్తా ఉన్నాయి. ఇట్లా ఒకప్పుడు బ్రాహ్మణ్యము అంత గొప్పగా ఉండింది, ఈరోజు బ్రాహ్మణులు ఉన్నారు, ఆ రోజుకి ఉన్నారు, చాలా తేడా ఉంది కదా. 50 ఏళ్ల కింద చూసిండే బ్రాహ్మణ్యానికి ఈరోజు చూస్తూ ఉండే బ్రాహ్మణ్యానికి తేడా ఉంది. ఇది యుగే యుగే చయే ధర్మా తత్ర తత్ర చ తే ద్విజా తేషాం నింద నకర్తవ్య యుగారూపాహి తే ద్విజా అని ఒక స్మృతి ఉంది. వీళ్ళని నిందించొద్దట. బ్రాహ్మణులు ఇట్లా తయారైనారు అంటే వాళ్ళను నిందించకూడదు, ఎందుకంటే యుగారూపాహి తే ద్విజా. బ్రాహ్మణ్యం తగ్గటం అనేది యుగధర్మం, అది దాన్ని ఏం చేయలేము. ఇప్పటికి ఇట్లా మిగిలినారు వాళ్ళంతా. ఒకప్పుడు అట్లుండ్రి, మరి అట్లే ఉండేకైతుందా? సాధ్యం కాదు. ఒకప్పుడు ఎట్లా ఉండిందో ఒక రీతి, అదే రీతిని నీవు అట్లే కొనసాగించలేవు, మారుతుంది అంతే. మార్పుకు వీడు అలవాటు చేసుకోవాలి అంతే. నేను ఆ రోడ్లో అయితే బాగుపోతా ఉంటాను, ఈ రోడ్లో పోలేకపోతున్నాను అనకూడదు. పోవటానికి ప్రయత్నం చేయాలా, వేరే మార్గాలను అనుసరించాలి. అప్పట్లో బస్సులోనే పోయేవాళ్ళు మైసూరు పోవాలండి, ఇప్పుడు చూడండి ట్రైన్లో వచ్చినాయి, ట్రైన్లో పోతారు. బాగా మంచి రోడ్లు పడినాయి, కార్లలో పోతారు. ఇంకా ఏదైనా వస్తే ఇంకా వేరే మార్గాల్లో పోతారు. లేదా ఏదైనా ఫ్లైట్లో పోవాలన్నా కూడా పోయేవాళ్ళు ఉన్నారు.
అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్లు అయిపోతే పోతారు. అంటే ఈ సాధన రూప ధర్మాలు మారుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనిషి కూడా మారుతూ ఉన్నాడు అంతే. అంటే ఈ సాధన రూప ధర్మాలు మారచ్చు, కానీ సాధ్య రూపమైనటువంటి ఒక తత్వరూపమైన ధర్మం ఉందే అది మారదు. దాన్ని సనాతన అన్నారు. నిజంగా సనాతన ధర్మం ఏది అంటే వేదాంత తత్వం. దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ మార్గాలు ఉన్నాయంటే కాలకాలానికి మారుతాయంటే మారుతున్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాం చూడండి, ఇవి క్రియారూప ధర్మాలు. ఇవి మారుతున్నాయని, అవును మారుతున్నాయని చెప్తుంటాయి. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించటానికి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా. ఇవి మనుస్మృతి మనుధర్మశాస్త్రము అనేది కృతయుగానిది. తర్వాత మరలా త్రేతాయుగానికి చేంజ్ అయిపోయింది, మరలా ద్వాపర యుగానికి వేరే స్మృతి వచ్చింది, మరలా కలియుగానికి వేరే స్మృతి అని చెప్తారు. కృతేతు మానవో ధర్మ త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖిత కలవు పరాశరీ స్మృతి అంట. చూడండి, అంటే ఈ ధర్మశాస్త్రాలే చేంజ్ అవుతున్నాయి. అంటే రాను 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 ఆ క్రియారూపాలను తగ్గుతున్నాయి. అయితే వాటిల్లో ఉండే తత్వం అది మారలేదు, అట్లే ఉంది. వశిష్ఠ మహర్షి కాలంలో తత్వం ఎట్లుందో ఇప్పటికీ అట్లే ఉంది. తత్వం తెలుసుకుంటేనే వాడికి పరమ పురుషార్థం అంటే ఈరోజు కూడా అదే తత్వం తెలుసుకుంటే పరమ పురుషార్థం. ఇది మారదు. ఇదే సనాతన ధర్మం. ఇవన్నీ వేర్వేరే క్రియలన్నీ కూడా వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గృహస్థ, ఆశ్రమ, వానప్రస్థ, సన్యాస మారుతున్నాయి. కొన్ని లేవు కూడా. ఆశ్చర్యం. గృహస్థాశ్రమ కనిపిస్తూ ఉంది, బ్రహ్మచర్య ఊరికి పేరు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బ్రహ్మచర్య అంటే వాడు 6-7 సంవత్సరాలకే గురుకులంలోకి వెళ్ళిపోవాలా. అట్లాంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు ఈ రోజుల్లో? మనిషి ఈ రోజుల్లో బ్రహ్మచారి అంటే వివాహం చేసుకోకుండా ఉండేవాడు ఈ అర్థంలో పెట్టుకున్నాడు. ఈ అర్థం కాదు బ్రహ్మచారి అంటే. బ్రహ్మచర్యము అంటే గురుకుల వాసం చేసి శాస్త్రాధ్యయనం చేయాల వాడు. బ్రహ్మచర్య, గార్హస్థ్య ఈ రెండు కనిపిస్తున్నాయి. వానప్రస్థ ఎక్కడుంది అంటే ఎక్కడ కనపడతాడు? ఎవరు వానప్రస్థలో తెలియదు. నిజంగా ఈ వానప్రస్థాశ్రమం ఉందా లేదా, ఎట్లుంది, ఏం కొత్త ఊరికే పుస్తకాలు కనిపిస్తుందే కానీ ఈ రోజుల్లో మనకు ఎక్కడ కనిపించుకున్నాయి. మరి సన్యాసాశ్రమం అంటే మను చెప్తా ఉండే సన్యాసమే వేరు, ఉపనిషత్తులు చెప్తా ఉండే సన్యాసమే వేరు, ఈరోజు కనిపిస్తూ ఉండే సన్యాసమే వేరు. ఇవన్నీ ఇట్లా మారుతున్నాయి. అంటే కొన్ని లేకుండా పోయినాయి. పోచ అట్లా అంటే పోయినాయి కదా. పోచ అనే ఏముంది? వానప్రస్థాశ్రమం కనిపించడం లేదు, ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ లేదు, దాఖలాలే లేవు. ఇట్లా చోట వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినారు వీళ్ళు అని చెప్పేవాళ్ళే లేరు. మహాభారతంలో చివర్లో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మిగిలిండే వాళ్ళంతా వానప్రస్థాశ్రమానికి పోయారు అని చెప్తారు. అంతే, అది అక్కడ కనిపించిందే, మరి ఇక్కడ కనిపించింది. కొన్ని ధర్మశాస్త్రాలు అంటాయి వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము కలియుగంలో నిషిద్ధం. వాళ్ళే వద్దట. అంటే ఇక్కడే జరుగుతుంది అంటే కొన్ని మారినాయి, కొన్ని లేకుండా పోయినాయి. అట్లా కావచ్చా అంటే కావచ్చు. ఎందుకంటే సాధన రూప ధర్మాలు కొన్ని రోడ్లు మూసేసినారు, కొన్ని కొత్త వేసినారు, కొన్ని ఫ్లైఓవర్లు వేసినారు. ఏం చేస్తారు? ఇట్లా జరిగింది అది అంతే. ఒకప్పుడు విదేశాలకు పోవాలంటే సముద్రాల్లోనే దాటుకొని పోవాలా స్టీమర్లలో, కానీ ఈ రోజుల్లో గాల్లో వెళ్ళిపోతారు ఆకాశంలో. అంటే కాలకాలానికి ఈ సాధన ధర్మాలు మారుతుంటాయి. ఇది అనివార్యం. ఈ మారటము కొత్త ఏం కాదు. ఇది ఇట్లా మారుతూ ఉండేది శాస్త్రాల్లోనూ కనిపిస్తుంది. కొన్ని కాలాల్లో వద్దంటున్నారు, కొన్ని కాలాల్లో చేయమంటున్నారు. మరి అంతే. యజ్ఞాలు ఒకప్పటికి ఎంతో వైభవంగా జరిగేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు చూస్తే చట్టవిరుద్ధం అది. ఎవరైనా సోమయాగం చేస్తే చట్టవిరుద్ధం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. సోమయాజి అనే మాట ఎంత ప్రసిద్ధం మన భారతీయ సాహిత్యంలో. కానీ సోమయాగాన్ని ఇప్పుడు చేస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో పశుబలి ఉంది అని ఆ పశుబలిని చట్టవిరోధ కార్యకలాపాలు అవన్నీ కూడా వద్దు అంటారు. వద్దు అంతే. ఏమయ్యా ఇది యజ్ఞ సంస్కృతి అంటారు, యజ్ఞమే లేకుండా చేసుకుంటారు కదా, అయిపోయింది అంతే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తే మళ్ళా మనం తీసుకురావచ్చు కష్టం. ఒకవేళ ఆగ్రహంగా నీవు చేసేకపోయినా
అది ఈరోజు చట్టానికి విరుద్ధం కాబట్టి అది మరలా పాపం అవుతుంది సామాజికంగా. పోనీ దానికి ఏదైనా వేరే ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచిస్తాము, మేము పశుబలి ఇవ్వకుండా ఏదో పిండితో తయారు చేసిండే ఒక పశువును బలిస్తాము అని ఇట్లా చెప్పుకుంటారు. అది వేదమేం చెప్పలేదు. నీవు ఇట్లా చేస్తాను అంటే నీవే మరుస్తావా దాన్ని? ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తున్నారు, పిష్ట పశువు అంటారు. అంటే పిండితో తయారు చేసిండే ఒక పశువును బలి ఇవ్వటం, ఓకే, అట్లా నెపమాత్రంగా ఇవ్వటం. వేదాలు పశుబలి ఇవ్వనే చెప్తున్నాయి, మరి నీవు ఇట్లా చేస్తున్నావు ఎందుకు అంటే చట్టవిరుద్ధం అంటావు. ఈ చట్టము వేదానికి విరుద్ధమో వేదము దీనికి విరుద్ధమో ఏమీ అర్థం కాలేదు. మొత్తానికి యజ్ఞాలు లేకుండా అయిపోయింది అంతే. అంటే కొన్ని ధర్మాలు, కొన్ని ఆచారాలు ఇవి లుప్తమైపోయినాయి, కొన్ని మారిపోయినాయి. ఏది లుప్తమైనా ఏది మారిపోయినా ఆ సాధ్య ధర్మం ఉందే దాన్ని నీవు ఎప్పుడూ కూడా చేంజ్ చేయలేవు. అది ఉండేది అట్లా. పరమార్థాన్ని అట్లే తెలుసుకోవాలి. ఇక్కడే కాదు కదా, బ్రహ్మలోకాన్ని పోయినా నువ్వు అట్లే తెలుసుకోవాలా. అదే అవస్థాత్రయ ప్రక్రియ ద్వారా తెలుసుకో. ఇంత నిత్యమైనటువంటి తత్వం అది. అందుకే దీన్ని సాధన రూప ధర్మ, సాధ్య రూప ధర్మ, లేదా క్రియారూప ధర్మ, తత్వరూప ధర్మ అన్నారు. ఈ మార్గాలు ఉన్నాయి కదా, ఈ మార్గాలను నీవు ఎన్ని అనుష్ఠానం చేస్తావు, ఎన్నైనా. ఇప్పుడు ఉదాహరణకు నీవు ఈ రోడ్లోనే పోవాలనేది ఏం లేదు, నీకు అనుకూలమైతే ఇంకో రోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు అంతే. కొన్నిసార్లు కొన్ని రోడ్లు మనకి ఇష్టం కావు, ఇంకో రోడ్లో వెళ్ళిపోతాం అంతే. కొంతమందికి అంతసేపు ప్రయాణం ఇష్టం ఉండదు, ఫ్లైట్లో వెళ్ళిపోవాలి అంతే, డబ్బు ఉంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ధర్మాలు నీవు అన్ని అనుష్ఠానం చేయాలనేది ఏం లేదు. మన అనుకూలం కొద్దీ, మన సౌకర్యం కొద్దీ, మన టైం కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు త్వరగా పోవాల్సి వస్తుంది, వాళ్ళకి హెలికాప్టర్లో లేకుంటే ఫ్లైట్లో అవసరము, దాన్ని నీవు ఎట్లా వద్దంటావు. ఎంతోమంది ఈ దేశంలో ఉండేవాళ్ళు విదేశాలతో వ్యాపారం చేస్తున్నారో లేకుంటే ఇంకా ఏదో వ్యాపకాలు పెట్టుకున్నారో వాళ్ళు విదేశాలకి ఆ రోజే పోయిస్తారు. మరి వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళని మీరు ఫ్లైట్లు వాడుతున్నారు, మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు అంటే అర్థమే. వాళ్ళ స్థాయికి వాళ్ళు వాడుకుంటున్నారు కదా అట్లా. అంటే ఇక్కడికి కూడా అంతే, ధర్మాలు కొన్ని లుప్తమైతే నీవు దాని గురించి తల బాదుకోవాల్సిన అవసరం లేదు. ఏమున్నాయో వాటిని వాడుకోవాలి. నీ ఉద్దేశం ఏమి, దాన్ని చేరుకోవాలి. సాధ్య ధర్మ తత్వం అన్నమే దాన్ని చేరుకోవాలి, అదే ఉద్దేశం పెట్టుకోవాలి. కానీ దీంట్లోనే తర్జన భర్జన చేయకూడదు. ఈ రూట్ బాగుందా, ఆ రూట్ బాగుందా చూడండి. ఇది అంటే నీవు బ్రాహ్మణుడు కావాలన్నా, క్షత్రియుడు కావాలన్నా, వైశ్యుడు కావాలనుకున్నావా, శూద్రుడు కావాలనుకున్నావా, బ్రహ్మచారి కావాలనుకున్నావా, గృహస్థుడా, సన్యాసి, ఇవన్నీ మార్గాలని ఏదో ఒకటి తీసుకో. ఒక ముందుకు పోయేదే ముఖ్యం. కానీ నీవి ఒకదాని నుంచి ఇంకో దానికి మారితే ప్రయోజనం ఏముంది? భగవంతుడు అదే అంటున్నాడు, నీ స్వధర్మ ఏదుందో అది చేసుకుంటూ ఉండవా. నీ ఉండే స్థితి కాకుండా వేరే స్థితి పోయి నేనేమో చేరుకుంటాను తత్వాన్ని అవసరం లేదు. నీ ఉండేదే ఒక రోడ్డు. ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉన్నాడు, సరే బ్రహ్మచారిగా ఉంటూనే తత్వాన్ని చేరుకోవచ్చు. నేను బ్రహ్మచర్యాన్ని దాటి, గృహస్థాశ్రమాన్ని దాటి, సన్యాసం తీసుకుని అక్కడ చేరుకుంటాను, అర్థమే లేదు. మన శాస్త్రాలు తత్వాన్ని నీవు సాధ్యమైన త్వరగా చేరుకోమని చెప్తావు. నీవు బ్రహ్మచారిగా ఉంటూ చేరుకుంటావో, గృహాద్వా వనాద్వా అని ఉపనిషత్తే అంటుంది. నీవు గృహస్థాశ్రమం నుంచి చేరుకుంటావో, వానప్రస్థం నుంచి చేరుకుంటావో, సన్యాసం అంటే నేను ఇంకా ఏమో అయ్యి చేరుకుంటాను అనుకుంటావు కదా, అది రాదు. నీవు ఇప్పుడు ఎట్లున్నావో నీ ధర్మంలోనే ఉన్నావు. ఉదాహరణ గృహస్థాశ్రమంలో ఉన్నావు, మరి ధర్మము మంచి మార్గంలోనే ఉన్నాము, ఇట్లే నీ చేరుకో తత్వాన్ని అంతే. నేను ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాను, నేను ఎప్పుడో సన్యాసం తీసుకుంటాను, అప్పుడు తత్వాన్ని చేరుకుంటాను, ఇది తప్పు. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో భారతీయుడు ఒక ధర్మంలోనే జీవిస్తున్నాడు. ఆ ధర్మాన్ని ఉపయోగించుకొని నీ ముందు సాగి వెళ్ళిపోవాలా. ఆ ధర్మానికి ఎన్నో నియమాలు ఉన్నాయి, అవన్నీ కట్టబడి నీ ముందుకు వెళ్ళిపోతే అయిపోతుంది అంతే. అంటే ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నా పరమార్థాన్ని చేరుకోవటానికి ఏ అడ్డంకు లేదు మనకి. నీవు ఇక్కడే ఉండు, విదేశాల్లో ఉండు, ఎక్కడైనా ఉండు, నీకు అవకాశం అంత. వేదాలు భారతీయునికి ఒకటే అవకాశం ఇలేదు.
నువ్వు ఎక్కడైనా ఉండు, తత్వం చేరుకునేకేముంది. ఎందుకంటే తత్వం అనేది దేశకాలాలకు అతీతమైంది, అవస్థలకు అతీతమైంది. మరి ఆ తత్వాన్ని ఎవరైనా చేరుకోవచ్చు, స్త్రీలు చేరుకోవచ్చు. ఒక వ్యక్తి నేను బ్రాహ్మణుడు కావాలని కోరాడు, అవసరం లేదు. నీవు ఎట్లున్నావో అట్లే ఉండు. నీ బ్రాహ్మణుడైతే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఉన్నారు బ్రాహ్మణులు ఎంతోమంది, చూడు ఎట్లున్నారు. ఇప్పుడు ఇట్లయితావా నువ్వు? అవసరం లేదు, నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు. అంటే ఇక్కడ ఎవరు కూడా శాస్త్రాధ్యయనం చేయాలని చెప్పలేదు. వేదాల సారం ఇది ఉంది, దీన్ని తెలుసుకుంటే చాలు, తత్వాన్ని చేరుకుంటావు అంటున్నారు. మరి అట్లన్నప్పుడు నీవు ప్రయత్నం చేసి చేరుకోవచ్చు. నీవు ఏ స్థితిలో ఉన్నా చేరుకోవచ్చు. నీవు ఏ కులం వాడివో, ఏ మతం వాడివో, ఏ స్త్రీనో పురుషుడో, చిన్నవాడో పెద్దవాడో, నీవు బ్రహ్మచారినో గృహస్థుడో సన్యాసో, అందరూ కూడా ఆ స్థానం చేరుకోవటంలో సమానం. ఇక్కడ మార్గాలు ఇవన్నీ కూడా నీవే మార్గంలో ఉన్నావో అది కరెక్ట్, ఆ మార్గంలో ఉండు, కరెక్ట్గా ఉండు. నువ్వు మరల మారద్దు. నీవు సగం రోడ్డు దూరం పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో రోడ్లో పోతాను అంటే మూర్ఖత. ఏ మనిషి అట్లా చేయడు. ఎందుకంటే మైసూరు పోవాలనుకునేవాడు ఇక్కడ నుంచి ఒక రోడ్లో బయలుదేరుతాడు, సగం పోయి ఇంకొక రోడ్ బాగున్నాయేమో, నేను అవతల పోయింటే బాగుంటుండే అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ రోడ్లో పోతే అర్థమే లేదు. నీ మైసూరు పోయేది ముఖ్యం కదా. అంటే తత్వాన్ని చేరుకోవటం ముఖ్యం, కానీ నీ లక్ష్యం అక్కడ ఉండాలి. కానీ నీవేమనుకుంటున్నావు? ఈ మార్గాలు మార్చాలనుకుంటున్నావు. మార్గాలు మార్చి ఏం చేస్తావు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. నీ స్వధర్మం నువ్వు చేయాలి. నీవు గృహస్థు, నీవు ధర్మం నుంచి. నీవు బ్రాహ్మణుడు, నీ ధర్మాన్ని నువ్వు చేయి. నీవు వైశ్యుడు, నీ ధర్మాన్ని నువ్వు. నీ స్త్రీ ధర్మాన్ని నువ్వు చేసుకో. ఇవన్నీ కొంచెం మార్పు అయినా పర్లేదు, దాంట్లో దోషం ఉన్నా పర్లేదు. భగవంతుడు ఎంత మంచి మార్చలేడు. దాంట్లో దోషం ఉన్నా పర్వాలేదు, అన్నింటిలో దోషాలు ఉన్నాయంటాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. విగుణము అంటే విగత గుణం, గుణములే లేదు. పరధర్మాసు అనుష్ఠిత. వేరే వాళ్ళ ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేస్తాను అనిపించినా నీ దాంట్లో పోవద్దు. నీ ధర్మంలో గుణం లేకున్నా పర్లేదు, దాంట్లో క్వాలిటీ లేకపోయినా పర్లేదు, నీ ధర్మంలో నీవు ఉండు. ఎంత మంచి మాట చూడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాసు అనుష్ఠితాత్. స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఎందుకంటే నీవు అట్లా ఒకసారి మార్చినావు అంటే నిన్ను చూసి ఇంకా మార్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఊరికి మార్చుకుంటూ పోవటం వల్ల రోడ్లు నీవు చేరుకోలేవు, మిగతా వాళ్ళని చెడగొట్టినట్టు. నీవు ఏ మార్గంలో ముందు పోతున్నావో ప్రశాంతంగా ముందుకు పో, త్వరగా చేరుకునేది ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఉపనిషత్తులు ఏంటున్నాయి? నిజంగా ఈ జన్మలో నీవు చేరుకోగలిగితే చేరుకుంటావు, లేకుంటే మహతి వినష్టి. ఇహ చేదవేదీ దతసత్యమస్తి నచేదిహావేదీన్ మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాలోకాత్ అమృతాః భవంతి. కేనోపనిషత్తు అంటుంది. అంటే ఇప్పటికిప్పుడే నువ్వు సత్యాన్ని చేరుకోగలిగితే చేరుకుంటావు, రేపు అనేది లేదు, గ్యారెంటీ, భరోసా లేదు. నీవు ఈ భరోసా లేకుండా ఉండే బ్రతుకులో మరల వెనక్కి వచ్చి ఇంకో రోడ్లో పోతాను అంటే అర్థమేమో. ఇంతవరకు చెప్పినట్లు మనకు ఉండే టైమే తక్కువ, సోమరితనము, ఈ కలిమహిమ, ఇంతట్లో నీవు మరల మారుస్తూ కూర్చుంటాను అంటే నీవు పోయినట్లే కాదు. ఎందుకంటే ఈ దారిలో పోయినావు, మరల వెనక్కి వచ్చినావు, ఇంకో దారిలో పోయినావు, అక్కడ దోషాలు కనిపించినాయి, మరల వెనక్కి వచ్చినావు. భగవంతుడు అంటాడు అన్ని మార్గాల్లో దోషాలు ఉన్నాయప్ప. ఎందుకంటే నీవు ఏ మార్గంలో పోయినా దోషాలను తీసేసి ఎట్లా సాధ్యమవుతుంది? క్రియ ఎప్పుడు కూడా దోషభూయిష్టమే. అన్ని కర్మలు కూడా, అన్ని ధర్మాలు కూడా ఈ దోషాలు ఉన్నాయి. బ్రాహ్మణ ధర్మంలో దోషం లేదా? క్షత్రియ ధర్మంలో దోషం లేదా? స్త్రీ ధర్మంలో దోషం లేదా? ఎక్కడ దోషం లేదనుకుంటున్నావు? సన్యాస ధర్మంలో దోషం లేదు. ఎక్కడ దోషం లేదనుకుంటావు? అంతటా దోషం. భగవంతుడు అంటాడు సదోషమపి నత్యజేత్. చూడాడు, దోషాలున్నాయని విడిచిపెట్టద్దు నువ్వు. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అగ్ని ఎక్కడుంది? ఒక దీపం ఎక్కడుంటుందో దాని వెనకే
పొగ ఉంటుంది. లేదు దాన్ని ఆర్పకు ట్రై చేయి, అప్పుడే పొగ కనిపిస్తుంది. అగ్నికి పొగ దోషం. అది అది ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే ఉంది. నీవు ఎక్కడ దీపం పెడతావు ఆడేది. దాన్నే ఉదాహరణగా చెప్పారు పరమాత్మ గీతలు. సదోషమపి నత్యజే, దోషముందే నేను విడిచిపెట్టరు. సర్వారంభాహి దోషేణ, అన్ని క్రియలు కూడా దోషభూయిష్టాలు. అన్ని ధర్మాలు, అన్ని రూపాలు దోషం ఉంటుంది అట్లా. కాకపోతే గుణం ఎక్కువ ఉంటుంది అంతే. దోషం అసలే లేకూడదు, ప్రయత్నం చేయొద్దు, అన్నిట్లో దోషం. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్ని ఇవ ఆవృతా, పొగ చేత అగ్ని ఎట్లా ఆవరించబడే ఉంటుందో, నీవు ఆర్పడానికి ప్రయత్నిస్తూనే మరలా కనిపిస్తుందో, అట్లే అన్ని క్రియల్లో కూడా నీకు దోషాలు కనిపిస్తాయి. నీవు వదిలిపెట్టకూడదు. అర్జునుడికి దోషం కనిపించింది. అయ్యో వీళ్ళని నేను చంపేదే, భగవంతుడు ఏమని తిట్టినాడు. దోషం కనిపించినంత మాత్రం వదిలేయకూడదు. భగవంతునికి తెలుదా అవి దోషాలు ఉన్నాయి, దీంట్లో క్షాత్ర గుణంలో ఉన్నాయి, క్షత్రియ వర్ణంలో దోషం లేదా అంటే ఉంది. అందరిని హింసించాలి, ఇప్పుడు తప్పదు. అట్లా చేయకపోతే ధర్మ సంస్థాపన జరగదు. రాముడి అవతారంలో కానీ కృష్ణుడి అవతారంలో కానీ అంతటా ఇదే కనిపిస్తుంది. రాముడు లక్షల మంది రాక్షసులను చంపేస్తే, అయ్యో వీళ్ళని చంపేస్తే ఎట్లా, వాళ్ళ భార్యలంతా విధవలైపోతారు, వాళ్ళ పరిస్థితి, ఇదంతా ఆలోచిస్తే ఎట్లా? అంతవరకు లోతుగా ఆలోచించకూడదు. దేనివల్ల ధర్మ సంస్థాపన జరుగుతుందో ఆ పని చేయద్దు. అంటే అయితే బ్రాహ్మణులుగా ఉండేది మంచిది కదా, వాళ్ళైతే ఎవరిని హింసించరు, అందుకే ఇదే బాగుంది అనుకుని ఇట్లా మరెట్లేదు నువ్వు. దాంట్లో ఎందుకు దోషం లేదు? ఇప్పుడు చూడండి ఎంత దోషం చూపిస్తున్నారు. బ్రాహ్మణులు ఇదిగో ఇంత డబ్బు అడుగుతారు, ఇంత దక్షిణ ఎక్కువ అడుగుతారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఎన్నో అభాండాలు వేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళ దోషాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితానికి ఎంతో డబ్బు అవసరమైపోయింది, అనివార్యమైపోయింది. వాళ్ళు ఎక్కడెక్కడో పిల్లలు చదివిస్తున్నారు, వాళ్ళకు డబ్బు కావాలి, వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ ఫీజులంతా. వాళ్ళు వేదాలు సరిగ్గా చదువుకోలేదు, వాళ్ళలో కూడా దోషాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని చదివించలేదు. వాళ్ళు గురుకులాల్లో కూడా చదవాల్సిందే, గురుకులాలు తక్కువైపోయినాయి. అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణుడైనంత మాత్రాన తత్వాన్ని త్వరగా చేరుకుంటామని ఏం లేదు. స్వామివారి చోట రాస్తారు, నీవు సన్యాసి అయిన తత్వాన్ని టక్కని చేరుకోలేవు. ఎట్లా చేరుకుంటావు? నీవు సన్యాస మార్గంలో అంత శుద్ధంగా నీవు పోవాలా సాధ్యమా? మన శాస్త్రాలు కలియుగానికి అది వర్జ్యం అంటున్నాయి. సన్యాసము లేదు, వానప్రస్థము లేదు అన్నప్పుడు నీవు అట్లా పోతే త్వరగా చేరుకుంటాను అనే ఈ భ్రాంతి అంతే. ఎట్లా పోతే ముఖ్యం కాదు, అది నీవు ముందుకు సాగాలి అంతే. నీవు ముందుకు సాగాల, కానీ ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు సాగే మార్గంలో, నీవు పోయే మార్గంలో ఎవరికి హాని తలపెట్టకూడదు, నీవు హాని చేసుకోకూడదు, చుట్టూ ఉండే ఏ జీవరాశి నీ వల్ల హాని కాకూడదు, ప్రకృతిని ఏమి చేయకూడదు, ఏ హాని చేయకూడదు. ఇంకా వీటికంతా మంచి జరగాల, నీవు తత్వాన్ని చేరుకోవాలి. ఇది ఈ ధర్మానికి ఏ స్కేల్ ఉందే, దీన్ని అనుసరించాలి. ఈ రోజుల్లో ఒక వ్యక్తి వాళ్ళ మతాన్ని అనుసరిస్తున్నాడు అంటే మా మతమే వ్యాప్తి ఉండాలి, మీరంతా ఉండకూడదు అంటే అర్థమేమి? అంటే సమాజానికి వీడు హాని చేస్తున్నాడు అని అర్థం. ఇది ధర్మం కాదు, వీడి ధర్మ మార్గం కాదు. ఇది పైనే గుర్తుపట్టచ్చు, వీడి ధర్మమే లేదు దీంట్లో. వాడి మతం ఒకటే కరెక్టు, మిగతావన్నీ తప్పు అని మిగతా మతస్థులను లేకుండా చేయాలనుకుంటున్నాడు అంటే ఎంత మూర్ఖత్వమే. ఇది సమాజానికి ఎంత హాని, అరిష్టం. మతం ఎట్లనో కులాలు అంతే. ఒక కులస్తుడు ఇంకో కులస్తుని తక్కువ చూస్తున్నాడు అంటే హాని చేస్తున్నాడు సమాజానికి. ఎందుకు తక్కువ చూస్తూ? ఈ ధర్మానికి విరుద్ధం కదా. ఒక కులం వాడు ఇంకో కులాన్ని తక్కువ చేస్తున్నాడు అంటే నీవు సమాజానికి హాని చేస్తున్నావు. నీవు బ్రాహ్మణుడు ఉండొచ్చు, వాడు హరిజనుడు ఉండొచ్చు, తక్కువ చూస్తున్న వాడిని అంటే ఇది అధర్మమే. ఎవరు కాదంటారు? ఒక కులం ఇంకో కులాన్ని కానీ, ఒక మతం ఇంకో మతాన్ని కానీ చూడండి, వాళ్ళు తక్కువ చేస్తున్నారు, వాళ్ళకు హాని తలపెడుతున్నారు అంటే
వాళ్ళని పైకి రాకుండా చూస్తున్నారు అంటే ఇదంతా అధర్మమే, ఎవరు కాదనరు. అంటే నీవు నడుస్తుండే ధర్మ మార్గంలో నీకు హాని కలుక్కోకుండా, చుట్టూ ఉండే సమాజానికి జీవరాశులకు హాని కలుక్కోకుండా, ప్రకృతికి హాని కలగకుండా నీవు స్పీడ్గా వెళ్ళిపోవాలా, అంతే. అదే ముఖ్యం. చేరుకుంటావు. అది చాలా దూరం లేదంటున్నా. కానీ నీవు పోయే మార్గంలో ఒక నిష్ఠ ఉండాలి. నేను చేరుకుంటాను, పోతాను. స్థైర్యం అంటారు, స్థిరభావం ఉండాలి. మనిషికి ఈ స్థైర్యం తక్కువే. అయ్యో నా చేత అవుతుందా, ఎట్లా వాళ్ళు చేరలేదు, నేను నా చేత కాదు, ఇట్లా తనకు తాను తక్కువ చేసుకొని మాట్లాడుకో. భగవద్గీత అంటుంది, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. రెండవ వాక్యం ఎట్లా చూడండి, నా ఆత్మానం అవసాదయేత్. నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ ధర్మం గొప్పది, అంతే. బ్రాహ్మణుడి ధర్మం ఎట్లా గొప్పదో అందరి ధర్మాలు కూడా అంతే సమానమే. అన్ని రోడ్లే. నీవే రోడ్లో పోతున్నావు, అది ముందు పో, అంతే. సరే, కరెక్ట్ రోడ్లో ఉన్నావు, అంతే. నీవెందుకు నా తక్కువ అంటే ఎక్కువ అనుకుంటున్నావు? ఎక్కడ తక్కువ లేదు, ఎక్కువ లేదు. అందరికీ విలువనిస్తూ ఉండు, అంతే. అయితే మతాలు కులాలు చేసుకోకూడదు అంటే చేసుకో, ఎవరు వద్దంటారు? హాని కలగకూడదు వేరే వాళ్ళకి. మతాలే వేరే మతమే వద్దా అంటే ఉండని. వాళ్ళను నీవలే చూడు, ఆత్మౌపమ్యేన సర్వత్రా. వాళ్ళని తక్కువ ఎందుకు చూస్తావు? వాళ్ళని లేకుండా చేయాలని ఎందుకు భావిస్తావు? తప్పు కదా ఇది. అందరి మధ్య ఒక సౌహార్ద భావం ఉండాలి, సుహృదయ భావం. అంటే వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఎప్పుడు కూడా మైత్ర కరుణ ఏవచ అని భగవద్గీత గుణాలు చెప్తుందే, ఇవన్నీ కూడా వాళ్ళు పాటించాలా. ఇవి మనుష్య మాత్ర ధర్మాలు. అందరికీ ఈ మతం వాళ్ళకి, ఆ మతం వాళ్ళకి, వీళ్ళకి మాత్రం మైత్ర కరుణ ఏవచ అని చెప్తున్నారు, వాళ్ళకి లేదు అంటే అర్థమేమి? వాళ్ళకెందుకు మైత్రి లేదు, వాళ్ళకెందుకు కరుణ లేదు? అందుకే ప్రతి మనిషి ఏ ధర్మంలో ఉన్నాడో ఆ ధర్మంలో ముందుకు సాగాలి. రేపు అనే భరోసా ఎవరికీ లేదు. నీవు ముందుకు సాగినట్లల్లా నీ రోడ్డే విస్తరిస్తుంది, తత్వాన్ని చేరుకుంటుంది, అంతే. నీవు మరల మారటం వల్లనో ఇంకొకరు తక్కువ చేయటం వల్ల, ధర్మానికి హాని కలిగించడం వల్ల ప్రయోజనమే లేదు, అంతే. ఈ సత్యాన్ని వాడు గుర్తించాలా. తక్కువ కాలంలోనే నేను చేరుకుంటాను అనే ఒక ధైర్యాన్ని పొందాలా. మహాత్ములు నడిచే దారి చూసుకొని ఆ దారిలో వెళ్ళిపోవాలి. వాడు చూడండి, ఎవరు పట్టించుకో. మహాజనో ఏన గతస్స పంథ అంటే మహాత్ములు ఎట్లా నడిచినారో ఆ మార్గంలో వెళ్ళిపోవాలి, మంచిది. యముడు దీన్ని చెప్తాడు. ఈ మార్గం ఎట్లుంటుంది అంటే, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పథస్తత్ కవయో వదంతి. నచికేత, ఈ మార్గాన్ని గురించి నేను అడుగుతున్నావు కదా, ఇది అంత సులభమైన మార్గం కాదు. ఇది ఎట్లాంటిది అంటే, క్షురస్య ధారా నిశిత. క్షౌరం చేస్తేవాడి కత్తి, మంగలి కత్తి ఎంత పదునుగా ఉంటుందో ప్రతివాడి మార్గం కూడా అంతే పదునుంటుంది. నీవు తత్వాన్ని చేరుకునే మార్గం ఏదైతే ఉందో అన్ని మార్గాలు అట్లే ఉండేది. క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం. దాన్ని నడిచేది కష్టం. మరి ఏం చేయాలా? ప్రాప్యవరాన్ నిబోధత. ఆ మార్గం నడిచిండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మార్గదర్శనంలో వెళ్ళిపోవాలి. అందుకే గురు మార్గదర్శనం అంటారు. గురువులు ఎట్లా చెప్తారో, మహాత్ములు ఎట్లా చెప్తున్నారో, ఇట్లా నడుచో, ఇట్లా ముందుకు సాగి వెళ్ళిపో, ఆ పక్క ఈ పక్క వాళ్ళు వెళ్ళి పట్టించుకోవద్దు. నీవు ఈ రోడ్లో పోతుంటే ఆ రోడ్ల గురించి ఎందుకు కలిగిస్తున్నావు? వాడు రూట్లో వాడు వెళ్తాడు, నీ రూట్లో నీ వెళ్తావు. అందరూ వెళ్ళేది ఒకే స్థానానికే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే తనకు తానుగా ఒక స్థిరమైన భావంతో ముందుకు సాగిపోవటం, ధర్మంగా సాగిపోవటం, దేనికి హాని కలిగించకుండా, తనకు హాని కలగకూడదు, చుట్టూ ఉండే సమాజానికి ఏ జీవరాశికి హాని కలగకూడదు, ఏ ప్రకృతికి హాని కలగకుండా నీవు తత్వాన్ని రీచ్ కావాలి. అదే ముఖ్యం. నీకు దగ్గరే కొద్దీ నీలో ఒక ఆత్మసంతృప్తి కనిపిస్తుంది. ఇది స్వీయ అనుభవం అంటారు. ఎందుకంటే తత్వం దగ్గరే కొద్దీ వానికి ఏదో ఒక జీవితం తేలికైనట్లు,
ఏదో ధైర్యం వచ్చినట్లు, ఇదంతా కూడా ఒక నూతనోత్సాహం వచ్చినట్లు వీటికే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నీవు ఏ గొప్ప స్థానాన్ని, ఒక ఆనంద స్థానాన్ని చేరుకుంటున్నావో, పరమానంద స్థానాన్ని, దగ్గర పోయే కొద్ది ఏమవుతుంది? ఆనందం పెరగాల. అది స్వసంవేద్యం, నీకే తెలుస్తుంది. నీ కరెక్ట్ మార్గంలో ఉన్నావా లేదా అనేది మనకే అర్థమవుతుంది. జీవితంలో ఏదో గొప్ప ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది, జీవితం అంతా తేలికైనట్లు అనిపిస్తుంది, ఏదో ఆనందం అనిపిస్తుంది, రోజు రోజుకు ఆనందం పెరుగుతుంది. చూడండి, ఇదంతా ఏం చెప్తుంది అంటే నీ దగ్గర పడినావు అర్థం. తన అనుభవాన్ని చూసుకోవాలి. ఆత్మనః తుష్టిరేవచాంద్ర అంటే తన ఆనందాన్ని, ఇదంతా కూడా స్ఫురంతి సీకరాయస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై ఆనందాత్మనే నమః అని పంచదశిలో విద్యారణ్య స్వామివారు ఒక మంగళ శ్లోకాన్ని రాస్తున్నారు అని స్వామివారు చెప్తారు. స్ఫురంతి సీకరాయస్మాత్ ఆనందస్యాంబరే వనౌ. ఒక పెద్ద డ్యామ్ దగ్గర పోతున్నావు నువ్వు అంటే, నీవు దగ్గర పోతూ ఉండే కొద్దీ ఆ నీళ్ళ యొక్క జోరు వల్ల నీకు సీకరాహ, ఒక తుంపర నీ మీద పడుతుంటుంది. ఇక్కడెక్కడ డ్యామ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే దగ్గర పోయే కొద్దీ ఆ డ్యామ్ పెద్దది కనిపించడం లేదు నీకు, కానీ తుంపర నీకు కనిపిస్తుంది, నీ మీద పడుతున్నాయి. అట్లనే ఇక్కడ కూడా ఆనందాన్ని నీవు దగ్గరయ్యే కొద్దీ నీకు ఏదో ఒక తుంపర అప్పుడే నీకు అనుభవానికి వస్తున్నావు. ఆనందస్యాంబరేవను స్ఫురంతి సీకరాహ అంటే ఆ తుంపర ఎట్లయితే ఆనందపు తుంపర నీవు దగ్గరయ్యే కొద్దీ నీ మీద పడుతుంది. మనిషి ఏమనుకుంటాడు, ఏదో భ్రాంతిలో ఉంటాడు. ఇట్లా మహాపాండిత్యం ఉంటేనే అది అందుతుందో ఏమో, సన్యాసం తీసుకుంటే అందుతుందో ఏమో, ఆశ్రమాల్లో ఉంటే అది అందుతుందో ఏమో. ఇవన్నీ నేను శాస్త్రాలు ఏం చెప్పలేదు. శాస్త్రాల్లో కొన్ని గుణాలు చెప్తున్నాయి, ఈ ధర్మానికి స్కేల్ చెప్తున్నాయి. చూడు, నీకు హాని కలగకుండా, చుట్టూ వాళ్ళకి ఎవరికి హాని కలగకుండా ముందుకు వెళ్ళు, వివేకంతో వెళ్ళు. ఈ మంచి గుణాలను, ఒక 5-6 గుణాలు, మంచి గుణాలు పెంచుకో. భగవంతుని సన్నిధి దగ్గర ఉంటుంది, ముందుకు వెళ్ళిపోవాలి. చాలా సులభంగా తత్వాన్ని అందుకోవచ్చు. మనిషి మధ్యలో మార్గమధ్యంలో వీనికి అవతలవి యువతలవి ఆలోచనలు వచ్చినాయంటే సమస్య అవుతుంది. తానొక్కడే గురువుల మార్గదర్శనంతో వెళ్ళిపోయినాడు అంటే సులభంగా వెళ్ళిపోతాడు. అందుకే ఇవన్నీ మార్గాలు సాధన రూపధర్మం, ఇవన్నీ కాలకాలానికి చేంజ్ అవుతాయి. అయితే కానీ ఏం కాదు దాని నుంచి. ఎందుకంటే నేను చేంజ్ చేసుకున్నంత మాత్రాన ఈ మూడింటికి హాని కలగకుంటే చాలు, అంతే. నీవేమో ఒక పద్ధతి చేంజ్ చేసినావు, దానివల్ల నీకు హాని కలగకుండా, చుట్టూ ఎవరికి హాని కలగకుండా ఉంది అంటే చాలు, సరిపోయింది. ఈ గుర్తు చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. అయ్యో ఏమో అయిపోయింది అంటే మళ్ళీ సమస్య. అంటే ఎప్పుడు కూడా తనకు తానుగా తక్కువ అంచనా వేసుకోకూడదు. తన్ను తాను ఉద్ధరించుకోవాలనేది ఒకటి, ఉద్ధరేదాత్మనాత్మానం. రెండవది నా ఆత్మానం అవసాదయత్, నన్ను తక్కువ అంచనా వేసుకో. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి మనిషికి వాడికి వాడే శత్రువు, వాడికి వాడే మిత్రుడు అవుతాడు. అందుకే భగవద్గీత అట్లా ఉంటుంది. ఎప్పుడైతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ, భగవద్గీత. చూడు, నీవు నీకే బంధువు అవుతావు, నీవు నీకే శత్రువు అవుతావు. రిపు అంటే శత్రువు. నీ బుద్ధి సరిగా లేదు, నీ నిశ్చయం సరిగా లేదు, నీకు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏదో భ్రాంతులకు లోనైనావు అంటే నీవే శత్రువు. స్థిరమైన బుద్ధితో ప్రయత్నం చేస్తున్నావు, ఒకే మార్గంలో ఉన్నావు, కరెక్ట్. అవి ముందుకు వెళ్ళిపోవద్దే. మరలా నీవు డౌట్ పడకూడదు, నీ మీద నీకు నిశ్చయం ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ నిశ్చయము అంటే సరైన గురువుని దగ్గర ఉంటే చాలు. గురు మార్గదర్శనం ఉందే, ఇది అన్ని రకాల వీనికి శక్తినిస్తుంది. నీవు ఎవరినో అడగద్దు. ఎప్పుడైతే నీవు అందరినీ పట్టించుకునేపోతావో సమస్య వస్తుంది. సరైనటువంటి గురువు నేను దారి తప్పించాడు, కరెక్ట్గా చేరుస్తాడు, తీసుకో. అందుకే సహా గురుమేవాభిగచ్చే సవిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. యముడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనిషి ఈ సత్యాన్ని గుర్తించి
తనకు ఉండే టైం చాలా తక్కువ ఉంది జీవితంలో. ఆ తక్కువ జీవితంలో నేను ఒక గురువుల మార్గదర్శనంతో సాధించాలా, నేను ఒక సనాతన తత్వాన్ని పొందాలా, ఈ యొక్క మహాపురుషార్థం నేను పొందాలా, కాలకాలానికి మారుతున్నాయి అంటే మారని, ఇదిగో నా ధర్మం నాకు ఉంది, నేను వెళ్తాను అని స్థిరమైనటువంటి శక్తితో వెళ్ళాలి. ఇట్లా వెళ్తే సాధ్యమవుతుంది. ప్రతి మనిషి అయ్యో వాళ్ళకి చాలా పాండిత్యం ఉంది, వాళ్ళే పొందలేదు, మంచాత అవుతుంది, ఇదంతా పెట్టుకోకూడదు. వాళ్ళకి అంత గొప్ప సంగీత విద్వత్తు ఉంది, వాళ్ళు బాగా భజన చేయగలరు, మేమేమీ చేయలేము, అయ్యో ఏం కాదు, ఏం రాదు, మాకు ఏం శ్లోకాలు రావు, ఇట్లా అంటారు. మాకు సంస్కృతమే పరిచయం లేదు, మాకు ఎట్లా పురుషార్థం లభిస్తుంది? పురుషార్థానికి సంస్కృతంకి, పురుషార్థానికి వేదపాఠానికి, పురుషార్థానికి నీ పాండిత్యానికి దేనికి అస్సలు ఏ సంబంధం లేదు. నీ ధర్మంలో నీవు ఉండటమే, నీవు మంచి గుణాలు పెంచుకోవటమే, వేరే భ్రాంతులన్నీ తీసేసుకోవటమే, ఒక సద్గురువుకు శరణాగతి పొందటమే ధర్మంగా ముందుకు సాగటం. ఇంత నీవు ముందుకు చూసుకుంటూ పోతే నీ పరిశీలన, ఆత్మ పరిశీలన ఉండాలి. ఇంత చేసుకుంటూ పోతే ప్రతి వ్యక్తి, వాడు హరిజనుడే కావచ్చు, గిరిజనుడే కావచ్చు, వేరే దేశస్థుడే కావచ్చు, ఒక దేవతయే కావచ్చు, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళిపోవాలి. వాడు ఆ తత్వాన్ని రీచ్ అవుతాడు అంతే. ఈ విధంగా సాధ్య ధర్మాలు, సాధన ధర్మాలు. ఈ సాధ్య ధర్మాలు ఉన్నాయే, సాధన ధర్మాలు, ఇవన్నీ కూడా క్రియారూపంగా ఉన్నాయి కదా. నీకు ఒకవేళ తత్వం వైపుకు నేను ప్రయాణిస్తున్నాను అని తెలియకపోవచ్చు, తత్వం అంటే తెలీదు, కానీ ఆ మార్గంలో ఉండి మంచిది. ఆ మార్గంలో ఉంటే ఏమవుతుంది అంటే నీ కనీసము అభ్యుదయమనే సిద్ధిస్తుంది. దగ్గర పోతుంటావు, మంచి స్థానమన దొరుకుతుంది. లేదా నీకు ఆ మధ్యలోనే తత్వ జిజ్ఞాస ఏర్పడింది, నీవు ఆ సత్యాన్ని గుర్తించినావు అంటే నీకు సత్యముక్తి లభిస్తుంది, నిశ్రేయస్సే లభిస్తుంది. మొత్తానికి ఆ మార్గంలో నీవు ఎంత దూరం ప్రయాణిస్తే అంత ఫలం నీకు అంతే. అల్పస్య అల్పం ఫలం, అధికస్య అధికం ఫలం. ఆ మార్గంలో పోతున్నావు, నీకు గమ్యాన్ని గురించి పరిచయమే లేదు, తత్వ పరిచయమే లేదు, కానీ ఎవరో చెప్తున్నారు ఆ మార్గంలో ఉండవని. శ్రుత్వ అన్యేభ్య ఉపాసతే, అంతే. ఎవరో చెప్పినారు, ఇదిగో ఈ మార్గంలో ఉండు, ఒక తపస్సు, ఒక దీక్ష, ఒక వ్రతము ఏదో ఇస్తాను, ఆ దీక్షలోనే ఉన్నావు, మంచిదే ఉండు. కానీ ఆ మార్గంలో నీవు తత్వాన్ని చేరకపోయినా నీకు ఏదో గొప్ప స్థానం ఆ మధ్యలో లభిస్తుంది. ప్రజాపతి స్థానం వరకు లభించే అవకాశాలు ఎక్కడ కూడా నీవు ఓడిపోవు. అంటే నీవు ఎంతెంత సాధన చేస్తే అంతంత ఫలం నీకు ఉండనే ఉంది. ఈ సాధన మార్గాలన్నీ కూడా నీకు ఫలాన్ని ఇస్తాయి. ఎందుకంటే నీవు తత్వాన్ని దగ్గర పడుతున్నావు అంటే ఆ తత్వ మార్గంలోనే వీళ్ళంతా ఉండేది, ఎక్కడ లేరు వీళ్ళంతా. ఉత్తరాయణ మార్గము, దేవతాలోకాలు ఎక్కడున్నాయి, ఆ తత్వం ఎక్కడుందో దాని దగ్గర ఉన్నాయి, అన్నీ ఆ రూట్లోనే ఉన్నాయి. సత్యేన పంథ వితతో దేవయాన ఉపనిషత్తు అంటుంది చూడు. సత్య వస్తువును చేరే మార్గంలోనే ఈ దేవయాన మార్గం అంతా ఉండేది. ఉత్తరాయణ మార్గం అంటారు కదా. ఏదో ఒక లోకం చేరుకుంటావు, అభ్యుదయం వస్తుంది. లేదు తత్వమే తెలిసింది అంటే నేరుగా ఆ గమ్యాన్ని చేరుకుంటాం, ఎక్కడ నీకు మోసం లేదు అన్నట్టు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవంతుడు అంటాడు, వీడు మంచి మార్గంలో ఉండేవాడు దుర్గతి ఎందుకు పొందుతాడప్ప, ఎప్పటికీ పొందే అవకాశం లేదు. నహి కళ్యాణకృత్, కళ్యాణకృతం అంటే మంచి సాధన మార్గంలో ఉండేవాడు అని అర్థం. కశ్చిత్ దుర్గతిం నగచ్చతి, ఏ దుర్గతిని పొందడు, మంచి సద్గతి పొందుతాడు, అది అభ్యుదయం. లేదు వాడికి ఆ మధ్యలో తత్వ జిజ్ఞాస కలిగింది అంటే చాలు, వాడికి నేరుగా నిశ్రేయస్సే లభిస్తుంది. ఇది అభ్యుదయము, నిశ్రేయస్సు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.